ఓవైపు భారీ వర్షాలతో మెదక్ జిల్లా అతలాకుతలమవుతోంది. అయినా రేవంత్ సర్కారు మాత్రం ఇంకా నిద్రమత్తులోనే ఉంది. ముఖ్యంగా ఎగువ నుంచి పోటెత్తుతున్న వరదతో పోచారం ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. అంతకంతకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇన్ఫ్లో 1,50,000 క్యూసెక్లుగా ఉంది. ఈ స్థాయిలో వరద ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు గేట్ల పక్కనే భారీ గండి పడింది. ఏ క్షణమైనా కట్టెతెగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే జరిగే నష్టాన్ని అంచనా వేయలేం. పెద్ద ఎత్తున పంట నష్టం జరుగుతుంది. చేతికొచ్చిన పంట నీట మునిగే ప్రమాదం ఉంది. అయినా ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవు. భారీ గండి పడినా అధికారులు చెల్లడం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రాజెక్టుకే ప్రమాదం పొంచి ఉన్నా లైట్ తీసుకుంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టకపోతే భారీ నష్టం తప్పదని స్థానికులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కామారెడ్డి మెదక్ జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం చెరువు అత్యంత ప్రమాదకరంగా మారిందని తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఆమిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేనంత విధంగా వరద కొనసాగుతుంది. 1,82,000 క్యూసెక్ల ఇన్ఫో. ఇది దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి వరద ప్రవాహం చూడలేదని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు, స్థానిక ప్రజలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తి స్థాయిగా నీటి మట్టం కేవలం 1.82 టీఎంసీ సామర్థ్యం గల ఇది చిన్న ప్రాజెక్టు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టులతోటి అంతే మొత్తంలో వరద కొనసాగడం దృష్టిలో ఎన్నడూ కూడా లేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో ఏ క్షణాన్నైనా గండి పడే ఆస్కారం ఉంటుంది, కట్టతెగే ప్రమాదం ఉంటుందని ఇరిగేషన్ అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలకు అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంటుంది. ఇదే ఇంట్లో కొనసాగి ఒకవేళ ప్రాజెక్ట్ ఈ పాటికి ఒక బొంగ పడింది, ఆ బొంగ పెద్దదయ్యి ఆయకట్టు ఏదైతుందో ఆయకట్టు పూర్తి స్థాయిలో నిండిపోతే ఆ డ్యామ్ తెగిపోయే పరిస్థితి ఉంటే ఈ వాటర్ ఏదైతే వస్తుందో సర్ప్లస్ వాటర్ ఇది దాదాపుగా నిజాం సాగర్ ప్రాజెక్టుకు చేరుతుంది. నిజాం సాగర్ ప్రాజెక్టుకు చేరడం వల్ల ఈ పాటికే నిజాం సాగర్ కు దాదాపుగా 1,26,000 క్యూసెక్ల ఇంపో కొనసాగుతుంది. 25 గేట్లను ఎత్తివేయడం జరిగింది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండు కుండను తలపించే విధంగా నిజాం సాగర్ 17 టీఎంసీల సామర్థ్యత లోడుతో ఉంది. ఈ లోడు అదనంగా ప్రాజెక్టు పోచారం ఒకవేళ అయితే సర్ప్లస్ వాటర్ అవుతుంది కాబట్టి ఆ లోడును నిజాం సాగర్ మోయలేకపోతే అంటే భారీ ప్రమాదం పొంచి ఉంది కామారెడ్డి జిల్లాతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు ఒకటే చెప్తున్నారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ క్షణాన్నైనా ఓ పెనుద్రవం నుంచి వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతం నాగిరెడ్డిపేటతో పాటు ఇటు బాన్సోడ వరకు ఆ ప్రవాహం కొనసాగే పరిస్థితి ఉంటుంది. పక్కన ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గంలో ఈ ప్రవాహం కొనసాగే పరిస్థితి ఉంటుంది. ఇటు ఈ గేట్లు ఒకవేళ ఇంకా మరికొన్ని గేట్లు ఎత్తితే తప్ప ఈ పరిస్థితి చేతికి వచ్చే పరిస్థితి ఉండదు. ఆ పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అటు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండుకుండలా తలపిస్తుంది కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితిలో ఇంకా మిగతా గేట్లు ఎత్తే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే ఆ గేట్లు మొరాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న 25 గేట్లతో మాత్రమే నీరుని దిగువకు విడుదల చేసే పరిస్థితి ఉంటది. కాబట్టి ఒకవేళ ప్రాజెక్టు అటు పోచారం ప్రాజెక్టు ఉన్న లోను అకస్మాత్తుగా ఈ ప్రాజెక్టు మీద పడితే పరిస్థితి అత్యంత దారుణమయ్యే పరిస్థితికి చోటు చేసుకుంటారు. ఈ పాటికే నిజాం సాగర్ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి 1,86,000 ఎకరాలు సాగు కావడం జరిగింది. దాదాపుగా 2,32,342 ఎకరాలు ఈ పాటికే జల దిగ్బంధంలో ఉన్నాయని అఫీషియల్ గా ఒక ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం. కానీ ఆ రకంగా సహాయక చర్యలు చేపట్టడంలో కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఇటు జిల్లా స్థాయి అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ ఉదయం నుంచి నిమ్మకు నీరెత్తన్నట్టుగా ప్రస్తుతం కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు ప్రాజెక్టు జల దిగ్బంధంలో ఉంది, ఇటు ప్రజలు కూడా జల దిగ్బంధంలో ఉంది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టే అధికార యంత్రాంగం పట్టనట్టుగా వ్యవహరిస్తుంది. రవీందర్, ఇప్పటికైనా సహాయక చర్యలు చేపట్టకపోతే పరిస్థితి దారుణంగా ఉండే అవకాశం ఉంది కదా, మరి ఇప్పటికైనా స్పందిస్తే బాగుంటుంది. రైట్ సునీత, మీరు అన్నట్టుగా ప్రభుత్వం తక్షణమే మేల్కొనాలి. ఉదయం నుంచి దాదాపుగా 3 గంటల పరిసర ప్రాంతాల్లో అకస్మాత్తుగా వరద ప్రవాహం కొనసాగింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ కామారెడ్డిని మునివెత్తు ముంచింది వరద. ఈ నేపథ్యంలో కామారెడ్డి పట్టణం ప్రస్తుతం అంధాకారంలో ఉంది. అనేక మంది అపార్ట్మెంట్ లో ఉన్న ప్రజలు అపార్ట్మెంట్ కే పరిమితమైనరు. తెల్లారున్న ప్రజలు పైప్ లో ఎక్కి బిక్కుబిక్కుబడి సహాయం కోసం వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు పూర్తి స్థాయిలో జలమయమయ్యాయి. పలు కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం సంబంధించినటువంటి ఏ ఒక్క ప్రకటన కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ప్రజలకు కానీ కనీసం భరోసా ఇయ్యలేదు. బాధ్యతాయుతమైన హోదాలు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వల్ల బీఆర్ఎస్ పార్టీ రైతులకు బాసుతలుగా నిలిచే పరిస్థితి ఏర్పడింది. స్థానికంగా ఉన్నటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు గంపా గోవర్ధన్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి జాజాల సురేందర్ ప్రజలకు ఈరోజు అప్రమత్తం చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళని అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాలలో ప్రజలకు వాళ్ళు తరలించాలని విజ్ఞప్తి చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇవాళ ఇదే పరిస్థితి కొనసాగితే వర్షాలు మరింతగా ఉన్నాయని, రెడ్ అలర్ట్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మళ్లీ వర్షాలు ఉధృతి పెరిగితే పలు కాలనీల్లో పరిస్థితి అత్యంత దారుణమయ్యే పరిస్థితి ఉంటుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్జిఓస్ కాలనీ, అదేవిధంగా ఇందిరానగర్ పలు చోట్ల ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. అధికార యంత్రాంగం తక్షణమే మేల్కొనాల్సిన అవసరం ఉంటుంది. అటు ఇరిగేషన్ అధికారిని అప్రమత్తం చేయాలి, ఇటు రెవెన్యూ అధికారిని అప్రమత్తం చేయాలి. కలిసి సమన్వయం ఏర్పాటు చేసుకొని ఒక తాటిపైకి వచ్చి ఈ ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు అర్థనాదాలు చేస్తున్నారు, ఆదుకోమని విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా ప్రభుత్వ యంత్రాంగంలో తినడం లేదు, పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇవల్ల రాష్ట్రమంతా పండగ వాతావరణం ఉంటే కామారెడ్డి జిల్లాలో మాత్రం అరణ్య రోదలు వినబడుతున్నాయి. అరణ్య రోదల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. స్థానికంగా ఉన్నటువంటి ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా రివ్యూ చేసిన పరిస్థితి లేదు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్న అంశం పైన పరిశీలించిన పరిస్థితి వేరేట్టుగా స్పష్టంగా కనబడుతుంది కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.